తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ, గోవింద అని కూడా పిలుస్తారు. వెనుక చాలా పురాణకథలు ఉన్నాయి. ఇవి వెంకటాచల మహత్యంలో, పద్మపురాణం, విష్ణుపురాణం మొదలైన గ్రంథాలలో వచ్చాయి. తిరుపతి బాలాజీ కథ తెలుగులో. అనాదికాలంలో మహాలక్ష్మీదేవి, భగవంతుడు విష్ణువు వైకుంఠంలో నివసిస్తూ ఉండేవారు. ఒకసారి ఋషులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి ఏ దేవుడు ఫలితాన్ని స్వీకరించాలో అనుమానం రావడంతో భూదేవి, ఋషులు కలసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. బ్రహ్మ సూచనపై ఋషులు భూమిపై ఉన్న వెంకటాద్రికి వచ్చి, ఎవరు నిజమైన పరమేశ్వరుడు అని పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో శ్రీమహావిష్ణువు స్వయంగా వెంకటాద్రి మీద అవతరించి, నేనే పరబ్రహ్మ అని ప్రకటించారు. పద్మావతి పరిణయ కథ. మహాలక్ష్మీ స్వామివారి మీద కోపంతో ఆయన వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేక విష్ణుడు చాలా బాధపడుతూ తిరుమల పర్వతంలో నివసించాడు. ఒకరోజు విష్ణుడు వేటకు వెళ్లగా, అకస్మాత్తుగా ఒక కొండచిలువ రూపంలో ఉన్న రాక్షసుని నుండి పృథ్వీదేవిని రక్షించాడు. అప్పుడే ఆయనకు పద్మావతి అనే రాజకుమార్తె, అక్షరాలుగా పద్మాల మధ్య జన్మించినది, మీద ప్రేమ కలిగింది. ఆమె అక్షరాలా విష్ణుమూర్తి భూదేవి అవతారం. తర్వాత విష్ణువుకు పద్మావతిని వివాహం చేయాలని సంకల్పమైంది. బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలు సహాయం చేసి మహావైభవంగా ఆ వివాహం జరిగింది. తిరుమలలో నివాసం. వివాహానంతరం మహావిష్ణువు శ్రీనివాసుడు అనే రూపంలో తిరుమల శ్రీవారి కొండపై నివసించాడు. తర్వాత లక్ష్మీదేవి కూడా ఆయన వద్దకు వచ్చి, నేను నీతోనే ఉంటాను అంది. అందువల్లే బాలాజీ విగ్రహంలో లక్ష్మీ తల్లివారి ముద్ర, కుడిచేతి గుండెల్లో కనిపిస్తుంది. ఆ రోజు నుండి శ్రీనివాసుడు ప్రజల కోరికలు తీర్చే కరుణామూర్తిగా, వెంకటేశ్వరుడు, శ్రీవారి గా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా పరిగణించబడుతుంది. ప్రతి భక్తుడు తమ కోరిక నెరవేరాలని గోవింద, గోవింద అని ప్రార్థిస్తూ వస్తారు.